కాదు 10కి ఒక 8 పాయింట్స్ ఇచ్చేసేయచ్చు. సాంబిగాడు సైకిల్ ప్యాచ్లు బాగా వేస్తాడు. మా చిచ్చర పిడుగులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు ఈ ప్రియమైన ముద్దు మీకోసమే మామ. ఏంద్రా యాడి పోతున్నాం, ఆ చేతిలో సంచేంది ఏంట్రా కథ అనుకోబాకండి. ఈరోజు ఉగాది కదా, మనం అయితే ఒకరింటికి వెళ్తున్నాం అనమాట. ఒకరు ఇన్వైట్ చేశారు మనల్ని. సో మనం పల్లెటూరులో ఉన్నప్పుడు మన ఊర్లో ఉండే వాళ్ళందరూ కుర్రాళ్ళు ఉంటారు కదా. సో పొలాలకి వెళ్ళి ఎలా అయితే మనం చికెన్ అట్లా చేసుకొని తింటామో కమ్మగా మన సొంత ఊరులో, సో ఇక్కడ కూడా అయితే మనం ఒకరింటికి వెళ్ళి చేసుకొని తినబోతున్నాం అనమాట. సో ఇంతకు ముందు ఆ బ్రదర్ మన రూమ్లోనే ఉండేవాడు, ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని సపరేట్ కబురం పెట్టేశాడు అనమాట. ఇప్పుడే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఎందుకంటే ఉగాది కదా ఈరోజు. సో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామని వేరే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. బట్ స్మాల్ ట్విస్ట్ ఏంటంటే అక్కడ కూడా మనమే వండాలా. ఓకేనా, చెప్తా ఎవరు లాస్ట్ వరకు చూడండి వీడియో, స్కిప్ చేయబోతుంది అసలు వచ్చేసి. హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఉగాది కదా. సో ఈరోజు నాకు ఒక డౌట్ ఉండేదన్నమాట, ఉగాది రోజు చికెన్ తింటారా లేదా అనేది. నాకైతే తింటారనే నమ్మకం, బట్ మా ఫ్రెండ్స్ ఏమంటారంటే ఈరోజు ఉగాదిరా తినర్రా నీస్ అనేది అని చెప్పాడు. సో ఇంకెందుకని మా అమ్మకు ఫోన్ చేసి కనుక్కున్నాను అనమాట, మా తింటారా లేదా అని. సో మా అమ్మ అయితే బ్రహ్మాండంగా తింటారైనా, ఏం తప్పేం లేదు. చాలామంది పొట్టేళ్ళు మేకపోతే కోసుకొని తిన్నారు, మనం చికెన్ తింటే తప్పేం లేదనింది. సో ఇంకెందుకని మనం అయితే చికెన్ తెచ్చేసుకుని అండ్ అలాగే ప్రాన్స్ కూడా తెచ్చుకుందాం, కొత్తగా ఈరోజు ఉగాది కదా. సో కొంచెం కడుపు నిండా తినేసి చిల్ అవుదాం అనమాట. సో ఈరోజు ఏంటంటే మన రూమ్లో కాదనమాట చేసేది. సో ఇంతకుముందు నా వీడియోస్లో చూస్తుంటారు కదా ఒక అన్నని. సో అన్న అయితే మ్యారేజ్ చేసుకుని ఫ్యామిలీ పెట్టేశాడు. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము, అక్కడ చేసి పెడతారనమాట. మనం కమ్మగా తినవచ్చు అనుకునే వచ్చాము, బట్ స్మాల్ చేంజ్ అనమాట. ఇక్కడ కూడా మనమే చేయాలి, మనమే తినాలా, తప్పదనమాట. సో అన్న అక్కడే ఉన్నాడు, వాళ్ళ వైఫ్ అయితే ఊరికి వెళ్ళిందనమాట. సో అందుకని అయితే మనం ఇన్వైట్ చేశాడు అనమాట మనల్ని అన్న వాళ్ళ ఇంటికి. సో మనం అయితే ఇప్పుడు అన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. సో ఓకేనా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ముందుగా మన వీడియోకి లైక్ చేసి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ పాయింట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనం నీట్గా శుభ్రం క్లీన్ చేసుకోవాలి కిచెన్ని, లేకపోతే గబ్బు అయిపోద్ది. మనం చేసేది గబ్బు పనులు, పక్కన వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, శుభ్రంగా ఉండాలన్నమాట ఫస్ట్ మనం చేసేటప్పుడు. సో అందుకని అయితే ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకున్నాం ఇక్కడంతా. ఎందుకంటే మనం టమాటోలు ఎరగట్లకి వస్తాం కదా, ఒకళ్ళ కింద పడ్డాయి అనుకో మట్టి గిట్టి అంతా అతుక్కుంటుంది, అప్పుడు మనకే ఆశయంగా ఉంటుంది తినడానికి. దీన్ని కూడా కడుక్కుందాం నీట్గా, బాగాలేదు ఇది కొంచెం. సో నాకేంటంటే అన్నీ నీట్గా ఉండాలి, లేకపోతే చిరాకు వచ్చేస్తుంది. నీట్గా లేవు అనుకో పిచ్చి పిచ్చి కోపం అంతా వచ్చేస్తుంది నాకు అసలుకి. సో అందుకని ఫస్ట్ పాయింట్ నాకు కిచెన్ అనేది నీట్గా ఉంది అనుకో, మనకి తినడానికి వంట చేసుకోవడానికి అంతా బాగుంటుంది అనమాట. దమ్ బిర్యానీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. సో అందుకోసం మనం అయితే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి. చికెన్ దమ్ బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్. సో ఎంత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటే అంత మంచిది అనమాట. నేనైతే ఒక 6-7 ఎరగడ్డల దాకా కోసేస్తున్నాను. సో ఓకేనా, ఫస్ట్ దీనికి ఉండే పొక్కు అంతా తీసేసుకోవాలా. సో అన్నోళ్ళు అయితే లేరనమాట, ఎక్కడికి వెళ్ళారంటే బయటికి వెళ్ళారు, ఎందుకంటే చికెన్ ఇది తేవాలి కదా పొయ్య. సో అందుకోసం అయితే వాళ్ళు బయటికి వెళ్ళారు. సో వాళ్ళు వచ్చే లోపల మనం ఈ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టామనుకో లేట్ లేకుండా పని త్వరగా అయిపోద్ది. అది కాక చికెన్ కూడా మ్యారినేట్ చేసుకోవాలి మనం. శుభ్రంగా ఒక బౌల్ వేసి కలుపుకుందాం మనం. సో బౌల్ వేస్తాము, ఆనియన్స్ వాడుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఆనియన్స్ వస్తే కళ్ళలో నీళ్ళు వచ్చేది బాగా అంటారు. సో ఆనియన్స్ని ఇలా స్క్వీజ్ చేసుకొని సో ఒక కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసేద్దాం. సో అందులో చమ్మం అనమాట, ఆయిల్ వేసుకుంటున్నాము. సో ఫ్రైడ్ ఆనియన్స్ కదా, కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడే చికెన్ అయితే తెచ్చేసాం అనమాట, కేజీ. ఉగాది కదా ఈరోజు రేట్ ఎక్కువ ఉంది, పండగలకే రేట్లు భలే పెంచుతారు. ఇట్లా కడిగేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు ఒక పని కూడా చేయము, ఈ అమ్మాయి కిచెన్లోకి రాగానే చెమట పోసేస్తుంది, చచ్చిపోతున్నాం అసలు. ఏం చేద్దామా, పెళ్ళి అయ్యేదాకా అంతే. పెళ్ళి అయినా కూడా మనమే చేయాలి మామ, తప్పదు ఈ జీవితానికి. ఇప్పుడు
ఏం చేయలేము మనం. కలికాలం, ఈ కాలం ఎప్పుడు మారద్దు. గాంధీ తాత కానీ బతుకుని ఉంటే ఒక ఆట ఆడుకునేవాడు. నిజమే కదా. సో దమ్ బిర్యానీ కాబట్టి బాస్మతి రైస్ ఖచ్చితంగా ఉండాలి మనకి. సో బయటికి వెళ్ళి తెచ్చేసుకున్నాము. అన్నీ బయట నుంచి తెచ్చుకోవాలి మన బ్యాచులర్స్ అంటే, అన్నీ మన ఇంట్లో ఉండవు. సో బాస్మతి రైస్ అయితే నీట్గా కడుక్కోవాలి మనం. సో బియ్యం అయితే నీట్గా కడుక్కొని నానబెట్టుకోండి ఫస్ట్ ఒక అర్ధగంట సేపు, ఎందుకంటే బాగా ఉబ్బతాయి. ఇదిగో మా చిచ్చర పిడుగులు, చిచ్చర పిడుగు వాళ్ళు వచ్చేసారు మామ. మా గ్యాంగ్ సాంపిగాడు సైకిల్ ప్యాచ్లు బాగా వేస్తాడు. అప్పిగాడు మామ, అప్పిగాడు. కొత్తిమీర పుదీనా నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ కడుక్కోవాలి మనం. సో పుదీనాని ఇలా ఆకులుగా ఉంచుకోండి, లేదంటే కాళ్ళంతా వచ్చేస్తుంది. ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు ఆపేసుకుందాం. సో ఇప్పుడైతే మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం వెళ్ళి ఫాస్ట్గా. టైం అయితే 1 అయిపోతుంది. మేము ఎప్పుడు తినాలో ఏందో ఉదయం నుంచి ఏం తినాలో మా వాళ్ళు కూడా నా మీద పేకల్లో అవుతున్నాను. ఎందుకంటే ఇంకా చేయలేదేంట్రా నువ్వు. ఆనియన్స్ అయితే నీట్గా ఫ్రై అయిపోయినాయి. మనం పేస్ట్ వేసుకున్నాం. సో బయట నుంచి తెచ్చుకోలేదు ఈరోజు, ఎందుకంటే అంతా ఉగాది కదా, కొత్తగా ఉండాలా, కొత్తగా ఫ్రెష్గా ట్రై చేద్దాం. సీజన్ అసలు పడట్లేదు మాకు. మా బాస్ వచ్చాడు, బాస్ కూడా రావట్లే. అదేదో కొత్త సిస్టమ్ వచ్చా, మన బ్యాచ్ ఎప్పుడు చూడలేదు మనం. అంతా లాక్లో పెట్టేస్తున్నారు మచ్చా వీళ్ళు. ఓ మై గాడ్, లాకింగ్ సిస్టమ్ చూడండి. మనకి ఫాస్ట్ గా కావాలంటే ఇదో 1 2 3 గేర్లు ఉన్నాయి. సో ఇప్పుడైతే ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇంకా ఉన్నాయి దాంట్లో కూడా. సో ఇప్పుడైతే మనం చికెన్ని మ్యారినేట్ చేసేసుకోవాలా. సో చికెన్ శుభ్రం కడిగేసుకొని అందులో నీళ్ళు ఏం లేకుండా చూసుకొని మనం మ్యారినేట్ చేసేసుకుందాం. సో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, అండ్ అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకోండి. మీకు ఇంకా కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. సో ఇదైతే కలర్ చూడండి ఎలా ఉందో, నత్తో చేస్తుంది మధ్యలో. ఏం చేద్దామా, ఏం చేయలేము. అది ఇంటికాడ దంచించుకొని వచ్చిన కారం అనమాట. సో అందుకని ఒరిజినల్ కలర్ ఉంది. బయట అంగట్లో కొనుక్కున్నాను అనుకో ఎర్రంగా ఉంటుంది. సో అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు, సాల్ట్ అయితే వేసుకోండి, మీకు ఎంత సాల్ట్ కావాలో అంత తగినంత. అండ్ అలాగే బిర్యానీ మసాలా వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలా. మసాజ్ బాగా చేయండి, ఎందుకంటే మొక్కలకి బాగా పట్టాలన్నమాట ఈ మసాలా. అప్పుడే మనకి లోపల దాకా దిగద్ది. ఓకేనా, బాగా మసాజ్ చేయండి. పెసకాల ఇప్పుడు విసిగితేనే. ఓకేనా, తెలుసు కదా మీ అందరికీ. ఏం మాట్లాడుతున్నారో నువ్వు అంటావా, మైదా పిండి. సో ఇదైతే మొక్కలని బాగా మసాజ్ చేసాము. ఇప్పుడైతే మనం 1.5 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. సో పెరుగు యాడ్ చేసుకొని చల్లగా మసాజ్ చేసేయండి. చల్లగా ఉందా, అట్లాగే ఉంటుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పెరుగు కదా, చల్లగానే ఉంటుంది. సో ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి స్మూత్గా చాలా బాగా టెండర్గా కుక్ అవుతాయి. అండ్ అలాగే 1 నిమ్మకాయ దబ్బ రసం పిండేసుకోండి. అందులో గింజలు తీసేసేయండి బయటికి, మళ్ళీ చేదుగా ఉంటాయి. అన్నంలో తగిలినాయి అనుకో చిన్న చేదు ఉండవు. అందుకని చేతిలో పిండుకొని రసం వరకు చికెన్లో వేసేసి గింజలు అయితే బయట పడేసామన్నమాట. సో ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి కొంచెం స్పాంజ్గా టేస్ట్ బాగుంటుంది అనమాట. నాకు చెప్పడానికి రావట్లే ఎలాగ ఏందనేది, బట్ నిమ్మకాయ పిండుకుంటే ముక్కలు అనేవి కొంచెం లైక్ రావట్లేదు, రాదు అంతే. ధ్యాస ఉంటే వస్తుంది, ధ్యాస లేకపోయినా మనకి. సో 1 నిమ్మకాయ సైజ్ అయితే పిండేసుకొని అది కూడా బాగా కలిపేసుకోండి. సో ఇదంతా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొత్తిమీర పుదీనా, ఓకేనా, ఈ 2 వేసేసి అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా, నాయన ఫ్రైడ్ ఆనియన్స్ మర్చిపోబాకండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఏంటంటే ఈ చికెన్కి మసాలా వస్తుంది అనమాట కొంచెం, లైక్ మనం డబల్ మసాలా, త్రిబుల్ మసాలా తింటాం కదా. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పాత్ర కూడా కొంచెం ఉంటుంది అనమాట ఆ మసాలాకి. అండ్ అలాగే టేస్ట్ బాగుంటుంది. మనం ఫ్రై చేసి చికెన్ని ఉడకబెడతాం కదా, సో ఆ ఎర్రగడ్డల ఫ్లేవర్ అంతా ఆ చికెన్కి పడుతుంది అనమాట, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ధనియాల పొడి వేయడం మర్చిపోయాను. సో అందుకని ఇప్పుడైతే వేసేసాను ఒక 2 టేబుల్ స్పూన్లు. సో ఇదంతా ఒక్కసారి కలిపేసి ఒక అర్ధగంట సేపు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకో, డీప్ ఫ్రిడ్జ్లో ముక్కలు అనేవి కొంచెం లైక్ స్మూత్గా ఉంటాయి అనమాట. ఆ మసాలాలన్నీ
ఆ ముక్కలకి గట్టిగా పడతాయి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటంటే కూలింగ్ ఎక్కుతాయి కదా, సో అప్పుడు గట్టి పడుతుంది అనమాట మసాలా అనేది. అప్పుడు ముక్కలకి బాగా అతుక్కు ఉంటుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో మనం ఉగాది స్పెషల్గా ప్రాన్స్ తెచ్చుకున్నాం కొత్తగా. అందులో బ్లాక్గా ఉంటుంది కదా, నరాల ఏందయ్యా ఏందో తెలియదు దాని పేరు. అయితే తీస్తున్నాడు మా వాడు అసలుకి లైక్ ప్రొఫెషనల్ ప్రొఫెషన్ ఇదేనమాట. ఇంతకుముందు చేపలు కొట్టేవాళ్ళు కూడా పని చేసేవాడు కాదులే మచ్చా. వాడు బీటెక్ గ్రాడ్యుయేట్ మచ్చా. వాడితో పని కాదు, వాడు ఏ పనైనా చేస్తాడు. ఓకేనా. సో చికెన్కి అయితే అదే ప్రాన్స్కి అయితే ఆ బ్లాక్గా ఉండేదంతా నీట్గా తీసేసి, సో చికెన్ అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా అర్ధ గంట సేపు. సో ఇప్పుడైతే సమయం వచ్చేసింది అనమాట మనం చికెన్ కర్రీ చేసేదానికి. సో చికెన్ కర్రీ నీట్గా చేసేద్దాం. సో గ్యాస్ వెలిగించేసి ఆ దబర ఎత్తుకొచ్చి గ్యాస్ మీద పెట్టేసేయండి. ఓకేనా. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించండి. అందులో ఉండే నీళ్ళంతా బయటకు వస్తాయి. మధ్య మధ్యలో కలుపుకోండి, అడుగు మాడిపోద్ది లేకపోతే. ఓకేనా. సో ఇప్పుడే ఒకవేళ మనం ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు ఏమైనా మసాలాలు కానీ కారం ఉప్పు అట్లాంటివి తక్కువ అయితే, సో ఉప్పు ఆబ్వియస్లీ తక్కువగానే ఉంటుంది కొంచెం. సో యాడ్ చేసుకోండి కొంచెం, సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు. సో చికెన్ ఒక పక్క ఫ్రై చేసేసుకుంటా ఉన్నాము. సో ఇంకొక పక్క మనం బాస్మతి రైస్ ఉడికించుకోవడం కోసం ఒక దబర పెట్టేసి అందులో నీళ్లు పోసేసి ఈ మసాలాలన్నీ వేసేసుకోండి. బిర్యానీ మసాలాలు అంగట్లో దొరుకుతాయి, 20 రూపాయల ప్యాకెట్, ఆకులు లేకుండా వస్తాయి. సో ఆకులు అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట. ఒక 2 ఆకులు ఆ బిర్యానీ మసాలాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, అండ్ అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు ఎలా ఉండాలంటే కొంచెం ఉప్పు కసింగా ఉండాలన్నమాట. ఓకేనా. సో అట్లా ఉన్నప్పుడే కొంచెం ఆ రైస్కి కానీ మనం కొంచెం కూరలో తక్కువైనా రైస్లో అడ్జస్ట్ అయిపోద్ది. ఓకేనా. ఒక్కసారి కలిపెట్టేసుకోండి. కొంచెం చికెన్లో గీ యాడ్ చేస్తున్నాం అనమాట మనం. ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నెయ్యి. సో నెయ్యి వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ అలాగే కొంచెం కస్తూరి మేతి వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్లో. సో గీ అయితే ఇంటికాడిది కాబట్టి గుమ్మాలు ఇచ్చేస్తున్న వాసన, ముక్కులతోటి మత్తు ఎక్కుతుంది ఆ స్మెల్కి. సో నీళ్ళు అయితే బాగా తెరిలిపోయినాయి. సో ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకుందాం. ఏందిరా చిన్నంగా చెప్పురా, ఏం అర్థం కావడం లేదంటారు కదా. సో వీడియోని చిన్నంగా చూడండి సరేనా. సో మన రూముల్లో వీళ్ళందరూ ప్రొఫెషియన్స్. సో అందరం అయితే వెళ్ళిపోయామ్మా అన్నోళ్ళ ఇంటికి. చూడండి రాజు ఎలా పడుకోవాలి, ఏం చేద్దామా. ఏమన్నా అంటే వంట రాదురా నాకు అంటాడు. నేర్చుకుంటే కదా వచ్చేదే. ఏం చేద్దాం, చేసేటప్పుడు కిచెన్లోకి వచ్చి చూడరా అంటే చూడ్డావు, ఇంకో రోజు చేయరా అంటే చేయడు, ఏమరా అంటే నాకు రాదు మచ్చా, నేను చేస్తే మాడిపోద్ది మచ్చా. ఏం చేద్దామా, ఏం చేయలేము. సో చికెన్ అయితే నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ఒక 30% అయితే ఉడుకుంది. సో ఇంకొక 20% ఉడికిచ్చేసుకోండి. ఆ తర్వాత మనం రైస్ ఉడికిపోద్ది ఈ లోపల. సో అప్పుడైతే మనం లేయర్స్గా వేసేసుకుందాం రైస్ని. సో ఇక్కడ కొంతమంది ఒక్కొక్క రకంగా చేస్తారనమాట దమ్ బిర్యానీ. ఎలా అంటే రైస్ ఒక 70% ఉడికిన తర్వాత చికెన్ మీద లేయర్స్గా వేస్తారు. మన దగ్గర అన్ని దబరలు లేవమ్మా, సరేనా. ఇది గుర్తుపెట్టుకోండి, మన దగ్గర అయితే అన్ని దబరలు లేవు. అలాగే చికెను బాస్మతి రైస్ అంత పట్టే అన్ని దబర కూడా లేదు. అంత లైక్ 1.5 కేజీ 2 కేజీలు పట్టే దబర కూడా లేదు. మన దగ్గర ఉండేది కేజీ దబర. అందులో కేజీ బాస్మతి రైసు, కేజీ చికెన్ వరకే పడుతుంది. సో రైస్ అయితే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉడికిపోయింది అనుకో మళ్ళీ దమ్ము అట్లా పెట్టినప్పుడు కొంచెం గట్టి పడిపోద్ది, అతుక్కోపోద్ది రైస్ అంతా సంగట్లాగా. సో అందుకని ఇలా చెక్ చేసుకోండి మనం. సో అలా చెక్ చేసినప్పుడు ఏంటంటే పట్టుకొని ప్రెస్ చేసినప్పుడు 2గా అయిపోవాలా. ఓకేనా. అట్లా అయిపోయిందంటే ఉడికిపోయినట్టే రైసు. అప్పుడు మనం ఆపేసుకొని ఆ నీళ్ళంతా వంచేసుకోండి. ఇందా చెప్పాను కదా మన దగ్గర అయితే అన్ని దబరలు లేవని. సో ఉండేది ఒకటే దబర అనమాట. ఆ దబరలో రైస్ కుక్ చేసేసాము. సో ఆ రైస్ అంతా కొంచెం పక్కకు తీసి చికెన్ని రైస్ని లేయర్స్గా వేసుకున్నాం. సో రైస్లో ఉండే నీళ్ళంతా వంచేసుకోవాలి, గంజి నీళ్ళు. సో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కింద ఒక లేయర్ రైస్ వేసుకోండి కొంచెం, అండ్ దానిపైన చికెను మనం చేసుకున్నాం కదా, సో దాన్ని కొంచెం వేసుకొని గ్రేవీ వేసేసుకోండి. సో మళ్ళీ దానిపైన రైస్ వేసేసుకొని లేయర్స్గా మంచిగా పరుపులాగా లైక్ మంచిగా వేయాలన్నమాట, అంతా సమానంగా. సో ఈ దబర పట్టదని ఆలోచిస్తూ కరెక్ట్గా సరిపోద్ది ఇది మనం చేసిన రైస్కి చికెన్కి. సో ఇలా రైస్ వేసేసి దానిపైన మళ్ళీ చికెన్ వేసేసి మంచిగా మళ్ళీ రైస్ వేసి కప్పేసేయండి. ఓకేనా.
ఫైనల్ స్టేజ్లో ఫ్రైడ్ ఆనియన్స్, మనం జీడిపప్పులు, బాదం పప్పులు, ద్రాక్ష అన్నీ ఉన్నాయి. సో ఈరోజు ఏంటంటే పక్కన వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, కొంచెం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది అనమాట మంది. సో ఈ ఇల్లు కాబట్టి అన్నీ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. సో అందుకని మంచిగా నెయ్యి వేసి ఇగో జీడిపప్పు, ద్రాక్ష మంచిగా ఫ్రై చేసాం. ఆ నెయ్యిలో ఫ్రై చేస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా గుమ్మాలిచ్చేస్తుంది. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా. సో మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే మనం ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, ద్రాక్ష, అవి కూడా వేసేసేయండి పైన. అండ్ అలాగే ఇంకా కొంచెం డెకరేషను అందంగా ఉండాలి కదా, కొత్తిమీర, పుదీనా వేసేసి మంచిగా మూత పెట్టేసి దమ్ము పెట్టేసేయండి. ఓకేనా. ఆ దమ్ము పెడితే లైక్ మనం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, చికెను అంతా వేసాం కదా, కింద నుంచి ఆవిరి పైదాకా వచ్చి ఆ కొత్తిమీర ఫ్లేవరు, ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవరు, కొంచెం నెయ్యి వేస్తాం పైన, ఆ నెయ్యి ఫ్లేవరు, ఇంకా అసలుకి మాటలు రావట్లే నాకైతే. అబ్బబ్బా ఏం చెప్తాము, ఎంతని చెప్తాము, ఎలా వర్ణిస్తాము. అబ్బా అబ్బా మనకి కొన్ని కవిత్వాలు కూడా సరిపోవు అనమాట. తెలుగులో రచయితలు అంటారు, మన త్రివిక్రమ్ బాసు ఎట్టా ఆలోచిస్తాడో ఏమో, మంచిగా ఆలోచించి కవిత్వాలు చెప్తాడు. సో ఆడికాడికైతే దమ్ అయితే పెట్టేసాము, బిర్యానీ అయితే అయిపోయింది. సో ఈరోజు కొంచెం మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి రొయ్యలు తెచ్చుకున్నాం ఒక 2 కేజీలు. ఉగాది కదా, కొంచెం కమ్మగా తిందామని. సో రొయ్యలను అయితే నీట్గా కడిగేసుకున్నాము. దాంట్లో ఉండే బ్లాక్గా నరాలు ఉన్నాయి, అవి కూడా తీసేసుకున్నాము. సో వాటికి కొంచెం పసుపు, ఉప్పేసి మ్యారినేట్ చేసామన్నమాట. సో మ్యారినేట్ చేసి ఒక గ్యాస్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం, మన దగ్గర గీ చాలా ఎక్కువ ఉందమ్ము, అందుకని ఈరోజు గీతోనే మొత్తం. ఓకేనా. సో కొంచెం ఒక స్పూన్ గీ వేసి, ఒక స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి గీ ఒకటే కదా, నత్తి వచ్చేస్తుంది, దాంతోపాటు ఏదేదో వచ్చేస్తుంది మామ. సో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మన రొయ్యలన్నీ దాంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాము. సో వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత రొయ్యల్లో ఏం చాలా నీళ్ళు వస్తాయి, అవన్నీ ఇనికేదాకా వెయిట్ చేయాలి. అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఏం చేసేయండి. సో ఇప్పుడైతే కొంచెం బాండల్లోకి షిఫ్ట్ చేసాం, అది మాడిపోతుంది ఆ ప్యాను. సో అందుకని బాండట్లో వేసేసాం అనమాట. సో మంచిగా ఫ్రై అయిపోయినాయి రొయ్యలు అయితే. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్లు కానీ, మీకు ఎంత స్పైసీగా కావాలంటే అంత స్పైసీగా కారం వేసుకోండి. కారం, ఉప్పు మీ ఆప్షన్ అండి, మనం చెప్తే చేసేది కాదు. సో లాస్ట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసేసి మంచిగా ఫ్రై చేసి ఆపేసేయండి. సో మనం రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు సిట్టింగ్ వేసేస్తున్నారు, ఏం చేయలేము. ఇంక రొయ్యలు తెచ్చి ఆడ పెట్టేసినాను. సో మ్యాచ్ అయితే ఈరోజు సన్ రైజర్స్కి ఢిల్లీకి హోరాహోరీగా జరుగుతుంది. మేము బిర్యానీ చేసుకున్న లోపల 4 వికెట్లు పడిపోయాయి. నీ అమ్మ ఈరోజు 300 కొడతారు అనుకుంటే ఏదైనా 4 వికెట్లు పడిపోయినాయి అనుకున్నాను. సో మీరు ఎవరు ఫ్యాన్స్ కామెంట్ చేసేయండి. ఈరోజు 300 కొడతారా, ఏం కొడతారు, 4 వికెట్లు పడిపోతే అని ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇంకా మంచిగా ఒక డీస్ ఉన్నింది. సో ఆ డీస్లోకి అయితే సగం రైస్ తీసేసాను అనమాట. ఎందుకంటే కింద నుంచి కలిపెట్టడం కష్టం కదా, దబర్లో అంత నిండా రైస్ ఉంది, కింద నుంచి కలిపెట్టాలంటే మన వల్ల కాదు. ఓకేనా. పెద్ద డీస్ కానీ ఉంటే ఇంకా బాగుండేది, బాగా లైక్ మసాలాలంతా బాగా మిక్స్ చేసుకొని బాగుండుంటుంది. సో ఇంకా మనం ఉండేదాంతోనే అడ్జస్ట్ అవ్వాలా, లేని దానికోసం తాపత్రయపడకూడదు. ఓకేనా. సో సగం ఆ డీస్లో వేసేసుకొని మిగతా సగం అయితే దబర్లోనే ఉంది. సో మనమైతే అందరికీ సర్వ్ చేసేద్దాం ఈ లోపల. చూడండి ఎట్లా కూర్చోమన్నారు, పెళ్ళి భోజనాల్లో కూర్చుంటారు కదా, అట్ట కూర్చోండారు. సో మంచిగా తినేద్దాం. రైస్ అయితే చాలా బాగా వచ్చింది, కాకపోతే నేను ఇక్కడ ఎక్కువ మసాలాలు వేయలేదు, ఎందుకంటే కడుపు చెడిపోతుంది. ఎక్కువ మసాలాలు వేసామనుకో గబాన ఉష్ అంటాము పైకి. సో అందుకని మీడియంగా లైట్గా మసాలాలు వేసుకున్నాను అనమాట. సో దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా లేదు, నాకు తెలుసు కాబట్టి నేను ఎంత వేసాను ఏంటి అనేది. ఓకేనా. డబుల్ మసాలా, త్రిబుల్ మసాలా కాదు, మనకి సింగిల్ మసాలా చాలు. సో అప్పుడే కొంచెం డైజెషన్ అనేది బాగుంటుంది. అదిగాక మన రూమ్లో చేసుకున్నాం కదా, ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఎంతనే తినేయచ్చు బిర్యానీ, ఫుల్గా లాగిచ్చేద్దాం. అదిగాక పొద్దున కూడా తినలా, ఫుల్ ఆకలి మీద ఉన్నాను. సో ఇంకైతే వీళ్ళందరికీ సర్వ్ చేసేస్తా ఉన్నాను, ఎందుకంటే బ్యాచులర్ రూమ్ అంటే అంతే మామ. నాకు 2 ముక్కలు కాదు 3 ముక్కలు వచ్చాయనుకో, పక్కనోడు ఈడేంద్ర 3 ముక్కలు వేసుకున్నాడు. మనం వేసేసుకుందాం ఫస్ట్ వేసుకుంటే తక్కువ వేసుకుంటాం ఏమనే. సర్లే వాడిని వేసుకొనిలే ఫస్ట్,
ఆ గొడవలు ఏం లేకుండా లాస్ట్లో వేసుకుంటే ఎక్కువ ఉంటుంది, ఫస్ట్లో వేసుకుంటే తక్కువ వేసుకుంటామే. ఎందుకంటే వెనకాల వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు కూడా తినాలనే ఉద్దేశంతో ఫస్ట్లో కొంచెం తక్కువ వేసుకుంటాం అనమాట. సో ఆ భేదాలు ఏం లేకుండా నేనే అయితే సర్వ్ చేసేసాను. సో అందరి ప్లేట్లో ఒక 4 ముక్కలు మీడియంగా రైస్ వేసేసి మంచిగా సర్వ్ చేసేసాను. అండ్ అలాగే ప్రాన్స్ ఫ్రై చేసేసాం కదా, ప్రాన్స్ ఫ్రై అయితే లిటరలీ చాలా బాగా వచ్చింది. కుమాలు ఇచ్చేస్తుంది ముక్కులతోటే. ఓహో అబ్బబ్బబ్బా, మంచిగా మ్యాచ్ చూస్తా మంచిగా తినేస్తూ ఉన్నారు మన బాయ్స్. సో దీంట్లోకి మనం ఒక 2 లీటర్ల థమ్సప్ అయితే తెచ్చుకున్నాం అనమాట. బిర్యానీ థమ్సప్ కాంబినేషను సూపర్ ఉంటుంది. కాకపోతే తినకూడదు అలాగా, మసాలా కూల్ డ్రింకు లివర్లో కట్ అయిపోతాయి లోపల ఈ వేడికి ఆ చల్లదనానికి. సో చూడండి ఫ్రై ఎలాగుందో. నేనే అందరికీ పంచేసా ఒక 2 గంటలు లెక్కన, మళ్ళీ ఎందుకు కొట్టుకుంటారని అందరికైతే సమానం చేసేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనమే పెద్దరాయుడు, మనం ఏది చెప్తే అదే తీర్పు, మనం ఎంత వేస్తే అంతే తినాల. అట్లా ఏం లేదు మచ్చా, అందరికీ సమానంగా వేస్తాం మనం. సో ఎందుకు అంతమంది చేతులు, ఎందుకంటే నలుగురు ఉన్నప్పుడు ఏంటంటే అందరం సర్దుకొని తినాలి. అందరికీ సమానంగా వేసేసాం అనుకో, వాళ్ళు తృప్తి పడతారు, మనము తృప్తిగా తినవచ్చు. లేదంటే దిబిడే బాలయ్య బాబు వచ్చేస్తాడు మన ఇంట్లోకి, సరేనా? సో ఇంకైతే మనం ఆ బాణలు కూడా ఖాళీ చేసేద్దాం. ఎందుకంటే 2 ముక్కలు ఉన్నాయి అనుకో, మళ్ళీ ఎవరో తనుకుంటారు, ఓకేనా? అలా మనకి ఇష్టం ఉండదు. సో బిర్యానీలో పీసులు కూడా చాలా బాగా కుక్ అయిపోయినాయి. మనకన్నీ ఎముకలే పడ్డాయి బచ్చా. నాకు ఎముకలు అంటేనే చాలా ఇష్టం. సో ఆ మెత్తటి నవలలేము నాయన, ఏంటంటే అవి ఏర్లుగా వస్తూనే ఉంటాయి నవలుతూ ఉంటే. సో అందుకని ఎముకలు వేసుకున్నాను కొంచెం. సో ఇగో చూడండి, మసాలా చూడండి ఎక్కువ లేదు. రైస్కి ఎంత కావాలో అంతే ఉంది మసాలా, అట్లాగే ఉండాలి బిర్యానీ. మరి ఎక్కువ మసాలా కానీ వేసేసుకున్నాం అనుకో, కారం ఎక్కువైపోద్ది, తినలేము. ఎందుకు అంత ఇబ్బంది పొట్టలోన? సో అందుకోసం అయితే బిర్యానీకి ఎంత మసాలా కావాలో అంతే మసాలా. ప్రాన్స్ ఫ్రై చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఒక్కరో మసాలా కలుపుకొని తినేద్దాం, చికెన్ పీస్ ఏం లేకుండా. రైస్ టేస్ట్ ఎలా ఉందంటే అంత స్పైసీ లేదు, అంత మసాలా లేదు, బాగుంది. ఓవర్ హైప్ ఏం లేదు, మీడియంగా చాలా బాగుంది, ఓకేనా? మనం చేసామని మన శ్రమ అంతా మర్చిపోతాం కదా తినేటప్పుడు. నేను చేశానని హైప్ ఇచ్చుకోను, ఎందుకంటే టేస్ట్ ఎలా ఉందో అలా ఒరిజినల్గా ఇచ్చేసేయాలి. సో రూమ్లో చేశానులే మీరు చూడరులే బాగుందని చెప్పేస్తే అట్లా కాదు మన మెంటాలిటీ. సో రైసు టేస్ట్ ఉందా లేదా, బాగుందా లేదా, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను రివ్యూ. ఈరోజు కాకపోతే రేపు వస్తుంది బాగా, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, దాంట్లో తప్పేం లేదు రివ్యూ కరెక్ట్గా వేయడంలో. సో మీరు టేస్ట్ చేయట్లేదు లేని నేను బాబా ఏముందా ఆయన మసాలాలు, అబ్బా టేస్ట్ అట్లా ధూమ్ ఏం లేదు మామ, ఓకేనా? సో మసాలాలు పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయినాయి. సో టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే మనం దమ్ములో ఏం చేసామంటే బిర్యానీలో నెయ్యి ఉందని మన దగ్గర ఇష్ట ప్రకారం వేసేసినాం అనమాట. సో ఆ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ తగులుతుంది బిర్యానీ రైస్ కంటే, నెయ్యి ఎక్కువ వస్తుంది. సో ఇదో థమ్స్అప్ చూడండి. ఇంకా అలాగా ప్రాన్స్ ఉన్నాయి కదా, సో ప్రాన్స్ కలుపుకొని ఆ దమ్ బిర్యానీలో తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో దమ్ములో నెయ్యి ఎక్కువైపోయింది, ఆ ఫ్లేవరే తగులుతుంది. బట్ ప్రాన్స్ కలుపుకొని తింటుంటే ఆ నెయ్యి అంతేం అనిపించలేదు, ఎందుకంటే కొంచెం ప్రాన్స్ ఘాటుగా చేశాను అనమాట స్పైసీ కోసం. బాగుంటుంది ప్రాన్స్ ఘాటుగా తింటేనే, లేకపోతే తీగా ఉంటాయి ప్రాన్స్ కొంచెం. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ తినలేము, ఎగిటేసిపోద్ది అనమాట. సో అందుకోసమే కొంచెం కారం ఎక్కువ వేసాను అనమాట ప్రాన్స్లో. అప్పుడే టేస్ట్ ప్రాన్స్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ప్రాన్స్లో కారం ఎక్కువ వేసే చేసుకోండి, ఓకేనా? అప్పుడే టేస్ట్ ప్రాన్స్కి చాలా బాగుంటుంది. సో ఓకే, లిటరలీ ప్రాన్స్ కలుపుకొని తింటుంటే ఆనియన్ పెట్టుకొని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, 10కి ఒక 8 ఇవ్వచ్చు మామ ఈ బిర్యానీకి ప్రాన్స్కి. 10 out of 10 కాదు, 10కి ఒక 8 పాయింట్స్ ఇచ్చేసేయచ్చు.